హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే బెండకాయ పచ్చడి చేస్తున్నాను. అందుకే ఒక నూనె వేసుకొని పావు కిలో బెండకాయలు అయితే తీసుకొని ఇలా నిలువుగా అయితే కట్ చేశాను. ఇంకా నీళ్ళల్లో అయితే బాగా అయితే మగ్గనియాల దొండకాయలను అయితే దొండకాయ ముక్కలు అయితే బాగా మగ్గాయి. ఇంకా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, ఒక టమాటా అయితే ఇలాగైతే వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి అన్నమాట. ఇదైతే దొండకాయ మిరపకాయ అయితే బాగా మగ్గాలి. అప్పుడైతే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, టైం లేనప్పుడు ఇలా దొండకాయ మిరపకాయ పచ్చడి అయితే చేసుకొని తింటే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. చూడండి, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత అయితే మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ ఉంటే మిక్స్ అయితే పట్టేసుకోవచ్చు. ఇంకా ఇవైతే మగ్గాదండి. ఇంకా నేనైతే మిక్స్ అయితే పట్టేసుకుంటాను. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దొండకాయ అయితే తినొద్దు, ఎక్కువ మందబుద్ధి అంటారు. కానీ అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకోవచ్చండి. దొండకాయ కూడా ఆరోగ్యానికి కొంచెం అప్పుడప్పుడు తినాలా, మనకు చాలా మంచిది. కొంచెము అన్ని కూరగాయలు చాలా మంచివండి. మీరు కర్రీస్ తినకుంటే ఇలా పచ్చళ్ళైనా చేసుకొని తినండి. దొండకాయ పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకుంటారు. చల్లగైన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మిక్సీలో అయితే ఇలా వేసేసుకున్నానండి. ఇంకా ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాలి. దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం తగినంత అయితే ఉప్పు వేసుకొని ఒకసారి అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాం. దొండకాయ పచ్చడి అయితే చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే తర్వాత అయితే పెట్టుకుందాం దొండకాయ చట్నీలోకి. అదే కడాయిలో అయితే పెట్టేసుకున్నాను. అదే బాల్ అయితే పెట్టేసుకుని ఇంకా దానికైతే తగినంత అయితే తాలింపు తర్వాతకు సరిపోయే నూనె అయితే వేసుకొని, నూనె కొంచెం అయితే చాలండి. ఎందుకంటే మనము చట్నీలు అయితే వేసాము ఫస్ట్ నూనెలనే, వాటిని బాగా మగ్గించాము కాబట్టి ఇప్పుడు నూనె అయితే కొంచెం అయితే వేస్తున్నాను. నూనె వేడయింది. ఇంకా ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. కొన్ని అయితే చాలండి. ఇంకా ఈ పచ్చడి అయితే తర్వాత అయితే అయిపోయింది. ఇప్పుడైతే పచ్చడి అయితే వేసేస్తున్నాం. మొత్తము దోశ ఇలా పచ్చడి అయితే వేసేసింది. చూడండి, పచ్చడి అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, పప్పు చేసుకోలేనంత టైం లేనప్పుడు, ఇంకా ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కదా అండి, ఇంకా ఇలా కారంగా చేసుకొని తింటే దొండకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. కారంగా కొంచెం చింతపండు టమాటా వేసుకుంటే పులుపు కూడా యాడ్ అవుతుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది దొండకాయ పచ్చడి. అయితే అన్నంలోకి, దోశలోకి అయితే చాలా బాగుంటుంది. దోశలోకి అయితే మరీ బాగుంటుందండి ఈ పచ్చడి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.